హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నది టెక్ స్మార్ట్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్ మిషన్ అయితే మీకు తయారు చేసి చూపించబోతున్నాను. సో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా తయారు చేయాలనేది. సో జనరల్గా మనకు తెలిసిందే, ఇప్పుడు మనకి శానిటైజర్ బాటిల్ అయితే చాలా అవసరం కాబట్టి ఈ శానిటైజర్ బాటిల్ని మనం టచ్ చేయకుండా సెన్సార్ ద్వారా ఆ శానిటైజర్ అనేది మన చేతిలోకి వచ్చేటట్టు సో ఈ మిషన్ అయితే యూజ్ అవుతుంది. సో వీడియో అయితే అన్ని వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో అయితే షేర్ చేయండి. నా ఛానల్ కేవలం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, దీని కాంపోనెంట్స్ వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ కంటైనర్ అయితే అవసరం ఉంటుంది. సో మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్ బట్టి ఏదైనా సైజులో ఉన్న ఈ ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి సబ్మర్సిబుల్ మోటార్ అయితే అవసరం ఉంటుంది. ఇది డీసీ మోటార్, సబ్మర్సిబుల్ మోటార్ ఇది. సో దీని కాస్ట్ వచ్చేసరికి మనకు లోకల్ మార్కెట్లో 50 రూపీస్ ఉంటుంది. దీంతోపాటు మనకి ఎక్స్ట్రా పైప్ కూడా తీసుకున్నాను. సో నెక్స్ట్ మనకి కావాల్సింది ఐఆర్ మాడ్యూల్ అయితే అవసరం ఉంటుంది. ఇది వచ్చేసరికి ఐఆర్ మాడ్యూల్. సో ఇది లోకల్ మార్కెట్లో 50 రూపీస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి కావాల్సింది టిప్ 32 ఐసీ ఇది. సో ఇది మనకి కాస్ట్ వచ్చేసరికి 20 రూపీస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి కావాల్సింది రెసిస్టర్. సో ఇది 1 రూపీ కంటే తక్కువ ఉంటుంది, 1K రెసిస్టర్ ఇది. సో నెక్స్ట్ మనకి కావాల్సింది డేటా కేబుల్ అయితే అవసరం ఉంటుంది. సో ఇది మీకు ఓల్డ్ డేటా కేబుల్ ఏదైనా ఉంటే సో అదైతే యూస్ చేసుకోవచ్చు. సో మనకి పవర్ సప్లై గురించి సో ఈ కాంపోనెంట్స్ అన్నీ పక్కన పెడేద్దాం. సో దీన్ని అయితే అరేంజ్మెంట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఈ సబ్మర్సిబుల్ మోటార్కి 2 వాల్వ్స్ ఉంటాయి. ఒకటి ఇన్లెట్ వాల్వ్ ఇది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇన్లెట్ వాల్వ్. సో ఇది వచ్చేసరికి మనకి అవుట్లెట్ వాల్వ్. సో ఈ అవుట్లెట్ వాల్వ్కి మనకి పైప్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకి పెన్కి టిప్ ఉంటుంది కదా, సో ఆ టిప్కి సంబంధించిన చిన్న వాల్వ్ అనేది దీంట్లో ఇన్సర్ట్ చేశాను. ఎందుకంటే మనకి శానిటైజర్ అనేది పడేటప్పుడు తక్కువ ఫ్లో రావడానికి ఇది పెట్టాను. నెక్స్ట్ మనకి మధ్యలో ఒక జిఏ రాడ్ ఉంటారు కదా, జిఏ రాడ్ అనేది కూడా మనకి అది పెట్టాను. ఎందుకంటే ఫ్లెక్సిబుల్గా మనం బెండ్ చేసుకోవడానికి ఈ జిఏ వైర్ అయితే పెట్టాను. ఫ్రెండ్స్, ఇక్కడ కనెక్షన్ అయితే చూడొచ్చు. సో ఈ కనెక్షన్ డయాగ్రామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ కనెక్షన్ ప్రకారం మీరు కనెక్ట్ చేస్తే 100% అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఐఆర్ మాడ్యూల్ ప్లేస్ చేశాను, టిప్ 32C ప్లేస్ చేశాను, నెక్స్ట్ 1K రెసిస్టర్ కూడా ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఈ డయాగ్రామ్ ఆధారంగా మీరు కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మోటార్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ సప్లై వచ్చేసరికి మనకి డీసీ సప్లై 5 వోల్ట్ సప్లై అయితే యూజ్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ యూఎస్బి ద్వారా పవర్ సప్లై అయితే ఇవ్వదలుచుకున్నాను. సో మీ ఇష్టం, మీరు బ్యాటరీ ద్వారా కూడా లేదంటే పవర్ బ్యాంక్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. సో 5 వోల్ట్ సప్లై ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో మ్యాక్సిమం మీరు 5 వోల్ట్ సప్లై మాత్రం ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ఇస్తే మీకు ఇక్కడ సర్క్యూట్ అనేది కాలిపోతుంది. సో నెక్స్ట్ మనకి అరేంజ్మెంట్ అయితే చేసేస్తాను. సో ఇక్కడ పవర్ సప్లై గురించి నేను మినీ యూఎస్బి అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు, డేటా కేబుల్ అంటారు కదా. సో దీన్ని కట్ చేస్తే మనకి టోటల్ 4 వైర్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఒకటి మనకి రెడ్, బ్లాక్, వైట్, గ్రీన్ అని చెప్పేసి. వైట్, గ్రీన్ వచ్చేసరికి మనకి డేటా ట్రాన్స్ఫర్కి, రిసీవింగ్కి అయితే యూజ్ అవుతాయి. సో ఇక్కడ రెడ్ వచ్చేసరికి పాజిటివ్ టెర్మినల్ అవుతుంది, బ్లాక్ వచ్చేసరికి మనకి నెగిటివ్ టెర్మినల్ అవుతుంది. వీటికే మన సప్లై ఇవ్వాలి.
ఇక్కడ కనెక్షన్ అయితే ఒకసారి డయాగ్రామ్ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇక్కడ ఐఆర్ మాడ్యూల్ యొక్క అవుట్పుట్ పిన్కి నెక్స్ట్ టిప్ 32C యొక్క బేస్ టెర్మినల్కి మనం 1K రెసిస్టర్ అయితే సిరీస్లో కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఐఆర్ మాడ్యూల్ యొక్క గ్రౌండ్ పిన్, దాంతోపాటు మోటార్కి నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది కదా, ఈ రెండు కామన్ చేసి ఆ టెర్మినల్ని మనం USB యొక్క నెగిటివ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేస్తాం. సో ఐఆర్ మాడ్యూల్ యొక్క VCC పిన్, దాంతోపాటు టిప్ 32C ఎమిటర్ టెర్మినల్, ఈ రెండు కామన్ చేసి సో USB యొక్క పాజిటివ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేస్తాం. సో మనకి టిప్ 32C యొక్క కలెక్టర్ టెర్మినల్ తీసుకొచ్చి మనకి మోటార్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ పవర్ సప్లై ఇచ్చి ఒకసారి కనెక్షన్ అయితే చెక్ చేసేద్దాం. సో ఇక్కడ అడాప్టర్ అయితే యూజ్ చేస్తున్నాను, 5V అడాప్టర్. మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, 5V ఛార్జర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో 5V ఛార్జర్ కూడా మనం యూజ్ చేయొచ్చు, దాంతోపాటు 9V బ్యాటరీ కూడా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే అడాప్టర్ చెక్ చేసేద్దాం. సో ఇక్కడ ఐఆర్ మాడ్యూల్ దగ్గర ఎదురుగా ఏదైనా అబ్స్టకల్ అంటే మన హ్యాండ్ కానీ ఇంకేమైనా పెట్టినా కూడా మనకి ఇక్కడ LED అయితే గ్లో అవుతుంది, చూసారు కదా. సో అబ్స్టకల్ పెడితే LED గ్లో అవుతుంది. సో ఇది మనం వేరేగా కూడా కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు సపరేట్గా కావాలనుకుంటే 9V బ్యాటరీ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సర్క్యూట్ అంతా మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ USB సర్క్యూట్. సో ఇదంతా నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. సో ఇంతకుముందు వీడియోలో చేశాను, చూడకపోతే మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి సప్లై ద్వారా కూడా మనం కనెక్షన్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు. సో అబ్స్టకల్ నేను హ్యాండ్ దగ్గర పెట్టినప్పుడు నేను అక్కడ LED అయితే గ్లో అవుతుంది. సో ఇక ఫైనల్గా దీంట్లో లిక్విడ్ అయితే ఫిల్ చేసేద్దాం. ఫిల్ చేసి మీకు ఓవరాల్గా అవుట్పుట్ అనేది మీకు చూపించేస్తాం.